మీలో ఎంతమంది బీటెక్ కంప్లీట్ అవగానే ట్రిప్కి వెళ్ళారు? బీటెక్ కంప్లీట్ అయిన ప్రతి స్టూడెంట్ చేసే పనే నేను చేశాను. 2023 నా బీటెక్ కంప్లీట్ అవ్వగానే ఫస్ట్ టైం ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసాం, కేరళ. అప్పటి వరకు కేరళని రీల్స్లోని మూవీస్లోని చూసిన మాకు ఫస్ట్ టైం లైవ్లో చూడబోతున్నాం అనే ఎగ్జైట్మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. మన వైజాగ్ నుంచి డైరెక్ట్ తిరువనంతపురం సెంట్రల్కి అయితే ఒక ట్రైన్ అయితే ఉంది. దానికి మేము స్లీపర్ క్లాస్ టికెట్స్ బుక్ చేసుకున్నాం. ఆ ట్రైన్ జర్నీ మాత్రం వరస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్లీపర్ క్లాస్ టికెట్సే కదా, మన సీట్స్ మనకు ఉంటాయి కదా అనుకున్నాం. ఫస్ట్ టైం మా సీట్స్లో మేము కూర్చోడానికి పర్మిషన్ అడిగి కూర్చోవాల్సి వచ్చింది. తిరువనంతపురంలో దిగేశాక ఇంకా ఫ్రెష్ అయ్యి డైరెక్ట్ అనంత పద్మనాభస్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. టెంపుల్లోకి పంచి ఉంటేనే ఎలా చేస్తారు, అది కొంచెం కొత్తగా అనిపించింది. ఎందుకంటే ప్రతి టెంపుల్లో పంచి అనేది ఒక ఆప్షన్ లాగానే చూస్తాం కదా, అలాంటిది ఈ టెంపుల్లో మాత్రం కంపల్సరీగా పంచి ఉంటేనే ఎలా చేస్తారు. టెంపుల్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది. ఇండియాలో రిచెస్ట్ టెంపుల్ అని తెలుసు కానీ ఎంత సింపుల్గా, అసలు ఓవర్ క్రౌడ్ లేకుండా ఉంటుందని అస్సలు అనుకోలేదు. ఇక టెంపుల్ నుంచి పక్కనే ఉన్న పూవర్ ఐలాండ్కి అయితే వెళ్ళిపోయాం. ఆ ఐలాండ్కి రీచ్ అవ్వాలంటే ఆల్మోస్ట్ 20 minutes బోట్ జర్నీ ఉంటుంది. నాకైతే ఆ ఐలాండ్ కంటే ఈ బోట్ జర్నీ చాలా నచ్చింది. ఐలాండ్ దగ్గర కొంత టైం స్పెండ్ చేసి అజిమలై శివ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. బీచ్ పక్కనే ఉన్న ఈ టెంపుల్ మాత్రం ఈవినింగ్ వెళ్తే చాలా బాగుంటుంది. ఎవరైనా కేరళ వెళ్తే ఈ ప్లేస్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. కేరళలో నా ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఓకే అనిపించింది. కానీ ఆ నెక్స్ట్ విజిట్ చేసిన ఎల్ఎపి అండ్ అతిరపల్లి వాటర్ ఫాల్స్ అయితే సూపర్ అనే చెప్పాలి. వాటి గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. మరి నా వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.